సాయి ఒక కాలేజ్ స్టూడెంట్. చదవాలని అనుకునేవాడు. కానీ ఒక అలవాటు మాత్రం వదిలించుకోలేకపోయేవాడు. ఇంకో 5 నిమిషాల తర్వాత మొదలు పెడతాను అనేవాడు. ఉదయం లేచిన వెంటనే 5 నిమిషాలు ఫోన్ చూసి చదువుతాను. ఆ 5 నిమిషాలు 30 నిమిషాలు అయ్యేవి. చదవడానికి కూర్చున్నప్పుడు కూడా ఈ వీడియో అయిపోయాక మొదలు పెడతాను, ఈ మ్యాచ్ అయిపోయాక మొదలు పెడతాను అంటూ సమయం గడిచిపోయేది. రోజులు గడిచాయి. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. కానీ సిలబస్లో సగం కూడా పూర్తి కాలేదు. అప్పుడు అతనికి టెన్షన్ మొదలైంది. ఒక రోజులో 10 రోజుల పని చేయాలని ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఎగ్జామ్స్ రోజు వచ్చింది. తనకు తెలిసిన ప్రశ్నలు కూడా సరిగ్గా రాయలేకపోయాడు. ఎందుకంటే చదివింది తక్కువ, టెన్షన్ ఎక్కువ. రిజల్ట్స్ వచ్చిన రోజు తన స్నేహితుడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అతను జీనియస్ కాదు, రోజు కొంచెం కొంచెంగా చదివేవాడు అంతే. అప్పుడు సాయికి తన తప్పు అర్థమైంది. తనని ఓడించింది కష్టమైన సబ్జెక్ట్ కాదు, ఇంకో 5 నిమిషాలు అనే అలవాటు. ఆ రోజు నుంచి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. పని ఉంటే వెంటనే మొదలు పెట్టాలి. ఎందుకంటే సరైన సమయం అనేది రాదు, మొదలుపెట్టిన సమయమే సరైన సమయం. ఈ కథ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో పెద్ద నష్టాలు చాలాసార్లు పెద్ద తప్పుల వల్ల రావు, తర్వాత చూద్దాం అనే చిన్న అలవాటు వల్ల వస్తాయి.